హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సవ్య కిచెన్. ఈ రోజు మనం మెంతుకూర కోడిగుడ్లు కూర తయారు చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెంతుకూర 2 కట్టలు, 3 కోడిగుడ్లు, ఒక 6 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు సరిపడగా 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్నరేమో కారం, 1/2 స్పూన్ పసుపు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలి. అప్పుడు ఆయిల్ వేడెక్కాక పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. కొద్దిగా స్పూన్ మీద కొద్దిగా 1-2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి ఉల్లిపాయలు కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం స్టవ్. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గాక ఇప్పుడు మనం మెంతుకూర వేసుకుందాం. కలుపుకుంటూ ఇలాగా మిగతా కూర కూడా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకుని ఒకసారి కలుపుకుని ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా 2 నిమిషాల పాటు నీళ్ళు ఇంకిపోయే వరకు మూత పెట్టాలి. ఇప్పుడు మనం మెంతుకూర 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని 1-2 నిమిషాలు గుడ్డు ఇది అయ్యే వరకు పెట్టుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలాగే ఒకసారి నేను వంట చేస్తుంటే మా పక్క ఆవిడ వచ్చిందండి. ఆవిడ ఏం కూర అని అడిగారు. అడిగితే మెంతుకూర కోడిగుడ్లు అండి అంటే ఆవిడ షాక్ అయ్యారు. మెంతుకూర కోడిగుడ్లు కూడా వండుకుంటారా అని. వండుకుంటారండి, బాగుంటుంది అంటే అప్పుడు నుంచి ఒకసారి టేస్ట్ చూసారు ఆవిడ. టేస్ట్ చూసి చాలా బాగుంది అని అప్పటి నుంచి ఆవిడ కూడా మెంతుకూర కోడిగుడ్లు వండుకుంటే స్టార్ట్ చేశారు. దీంట్లో ఉన్న నీరంతా ఇంకిపోయి పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. అప్పుడు కూర చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మెంతుకూర కోడిగుడ్లు కూర రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.